కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ వాతావరణం అంతా వేడివేడిగా ఉంది. ఓవైపు మహానాడు, మరోవైపు వైసీపీ నేతల అరెస్టులు, పోలీసుల విచారణ పర్వాలతో ఏపీ రాజకీయ పరిస్థితులే మారిపోతున్నాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్ట్ అయి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే ఇక తదుపరి వంతు కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి వంతేనని రాజకీయ వర్గాలంటున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో సజ్జల భార్గవరెడ్డిపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవరెడ్డి కోర్టును ఆశ్రయించారు. కానీ అతనికి పిటిషన్ ని కోర్టు తిరస్కరించడంతో పోలీసుల విచారణ కొనసాగించడానికి అనుమతి లభించింది. అయితే ఈ విచారణలో సజ్జల భార్గవ్ పోలీసులకు సరిగ్గా సహకరించలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు, వాలంటీర్లు పెట్టారని చెప్పి అతని ల్యాప్టాప్, ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో భార్గవరెడ్డి మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2025 మే 23వ తేదీన కీలక ఆదేశాలిచ్చింది. ముందస్తు బెయిల్ విషయాన్ని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ 2 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని అనుకుంటున్నారా అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఏ ఆలోచనతో ఈ పోస్టులు పెట్టారో మేము తెలుసుకోగలం, ఊహించగలమంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వ్యవస్థ శిక్షిస్తుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక సజ్జల భార్గవ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అరెస్టు కొంచెం ఆలస్యమైన సజ్జల భార్గవరెడ్డి ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని, ఇతన్ని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణ కూడా కాపాడలేడని టీడీపీ వర్గాలంటున్నాయి. గతంలో జగన్ అధికారాన్ని చూసుకుని అసభ్యకరంగా సోషల్ మీడియాను వాడినందుకు ఇతన్ని నమ్మి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిప్పుడు వణికిపోతున్నారు. ఇక సజ్జల భార్గవరెడ్డి అరెస్టుకు ముహూర్తం ఎప్పుడు పెట్టారో తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.